నమస్కారం సుఖీభావ్కు స్వాగతం. ఈ రోజు సుఖీభావ్లో మూత్రంలో రక్తం క్యాన్సర్ సంకేతమా, వ్యాయామంతో మెదడుకు ఎనలేని ఆరోగ్యం, తరచూ అరికాల్లో నొప్పి బాధిస్తోందా, అంతా బాగున్నా గర్భం ధరించలేకపోతున్నారా, ఇంకా హెల్త్ టిప్, దగ్గినప్పుడు రక్తం పడినా కఫంలో రక్తపు చారికలు కనిపించినా సందేహం లేదు, టీబీ బారిన పడ్డామని అనుకుంటారు చాలా మంది. అలాగే మూత్రంలో రక్తం కనిపించినప్పుడు కూడా చాలా మంది అది క్యాన్సర్కు సంకేతమని భావిస్తూ భయపడిపోతుంటారు. మూత్రంలో రక్తం పడడం అనేది కంగారు పెట్టేదే కావచ్చు, కానీ అంత మాత్రాన అది క్యాన్సరేనని నిర్ధారణకు వచ్చేయకూడదు. మూత్రంలో రక్తం పడుతున్నప్పుడు వెంటనే ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. దగ్గినప్పుడు రక్తం పడితే సందేహం లేదని టీబీ బారిన పడ్డామని అనుకుంటారు మనలో చాలామంది. అలాగే మూత్రంలో గాని మలంలో గాని ఏ కొంచెం రక్తపు జీరలు కనిపించినా మనసులో క్యాన్సర్ అనుమానం మొదలైపోతుంది. క్యాన్సర్ బారిన పడ్డామేమో అన్న ఆందోళన మనసును స్థిమితంగా ఉండనియదు. నిజానికి ఇలాంటి సందర్భాలన్నీ కాస్తంత సీరియస్గా తీసుకోవాల్సినవే. అయితే రక్తం కనిపించగానే క్యాన్సర్ అని నిర్ధారణకు వచ్చేయకూడదు. ఉదాహరణకు మూత్రంలో రక్తం పడటం వెనుక చాలా కారణాలే ఉంటాయి. మూత్రంలో ఒక్క చుక్క రక్తం కలిసినా అది మూత్రం అంతటితో కలవటం వల్ల ఎక్కువ రక్తం కారిపోతుందన్న భ్రమ కలుగుతుంది, ఆందోళన పెరుగుతుంది. మూత్రంలో రక్తం కనిపించటాన్ని వైద్య పరిభాషలో హెమచ్యూరియా అని పిలుస్తారు డాక్టర్లు. యూరిన్లో రక్తం పడటం అంటే మెడికల్ టెర్మినాలజీలో దీన్ని హెమచ్యూరియా అంటారు. అంటే మన యూరిన్లో రక్తస్రావం అవటం అన్నమాట. దీనికి కారణాలు సింపుల్ కారణాల నుంచి చాలా డేంజరస్ కారణాల వరకు ఉంటాయి. సింపుల్ కారణాలు అంటే జనరల్గా ఒక ఇన్ఫెక్షన్స్ కారణాలు. జనరల్గా ఒక స్టోన్ యూరినరీ ట్రాక్ట్ నుంచి అట్లా పాస్ అయ్యేటప్పుడు అది వెళ్ళే లైనింగ్ని కట్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల దానివల్ల బ్లీడింగ్ అవ్వచ్చు. ఒక ఏజ్ దాటిన తర్వాత, సుమారు ఒక 50 ఏళ్ళు అట్లా దాటిన తర్వాత అవి గడ్డల వల్ల ఉండొచ్చు. కిడ్నీలో గడ్డలు లేదా మూత్రపు సంచిలో గడ్డలు, అవి చెడు గడ్డలు అయ్యే అవకాశాలు ఉంటాయి. స్వతహా ఏజ్ని బట్టి మనం ఈ డిసీజెస్ని క్లాసిఫై చేయగలం. పిల్లల్లో అయితే కొంచెం కిడ్నీ డిసీజెస్ రావచ్చు. మిడిల్ ఏజ్ పీపుల్లో స్టోన్ కాజెస్ ఎక్కువ ఉంటాయి. అదే 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి జనరల్గా ఈ కిడ్నీలో గడ్డలు, మూత్రపు సచ్చిలో గడ్డలు, వాటి పరంగా మనం కాజెస్ చూసుకోవాలి. యూరిన్లో బ్లడ్ పడటం లైట్ తీసుకోకూడదు. క్యాన్సర్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఒక ఏజ్ దాటిన తర్వాత డెఫినెట్గా దీని క్యాన్సర్ అని భయపడాల్సిన అవసరం ఉంటుందండి. 50 ఏళ్ళు, ముఖ్యంగా 50 ఏళ్ళు దాటిన తర్వాత తప్పకుండా దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వన్స్ యూరిన్లో రక్తం మనకు కనపడుతుంది, తర్వాత అది నొప్పి లేకుండా ఉంది అంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశం 30% ఉంటుంది మనకి. అదే కంటికి కనపడకుండా ఉండే బ్లీడింగ్ అంటారు, మైక్రోస్కోపిక్ హెమచ్యూరియా. సో అది కొంచెం రిస్క్ అనేది తగ్గుతుంది. దాంట్లోకి మనకు 1.5 to 10% వరకు రిస్క్ చెప్పగలం. ఎప్పుడో ఒకసారి మూత్రంలో రక్తం కనిపించటాన్ని పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. బీట్రూట్ వంటి ఎరుపు రంగు ఆహార పదార్థాలని తిన్నప్పుడు మూత్రంలో ఎరుపు కనిపించే అవకాశం ఉంది. అలాగే కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు కూడా మూత్రం రంగు మారే అవకాశం ఉంది. అయితే తరచూ మూత్రంలో రక్తం కనిపిస్తున్నప్పుడు దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఉన్నప్పుడు, తరచూ మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నప్పుడు, కిడ్నీలకు ఏవైనా ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు, కిడ్నీల పనితీరు మందగిస్తున్నప్పుడు, ప్రోస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో మూత్రంలో రక్తం కనిపించే అవకాశం ఉంది. ఇక మూత్ర వ్యవస్థలో ఎక్కడైనా క్యాన్సర్ ఆనవాళ్లు ఉన్నప్పుడు కూడా మూత్రంలో రక్తం కనిపించవచ్చు. వంశపారంపర్యంగా సికిల్ సెల్ అనీమియా లాంటి జబ్బులు ఉన్నప్పుడు కూడా మూత్రంలో రక్తం కనిపించే అవకాశం ఉంటుంది. మూత్రంలో రక్తం పడుతున్నప్పుడు మనకు ముఖ్యంగా ఫస్ట్ అది యూరిన్ బ్లడ్లో పడుతుందా అని కన్ఫర్మ్ చేసుకునేది ఒక యూరిన్ ఎగ్జామినేషన్ అంటారండి. మైక్రోస్కోపీలో మన యూరిన్ ఎగ్జామినేషన్ చేసి అది రక్త కణాలు ఎన్ని ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది క్వాంటిఫై చేయగలం. తర్వాత అల్ట్రాసౌండ్ మిషన్తో మన కిడ్నీలు ఎలా ఉన్నాయి, వేరే గడ్డలు ఏమైనా ఉన్నాయా, ఇన్ఫెక్షన్ కారణాలు ఏమైనా ఉన్నాయా లేదనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాం. తర్వాత దానికి కన్ఫర్మ్ చేసుకునేదానికి సిఈసిటీ అనే స్కాన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కిడ్నీలో గడ్డలు కానీ ఏమైనా ఉన్నాయి అనుకుంటే అవి ఎక్కడ ఉన్నాయి, అది గట్టిగా ఉన్నాయా, సాఫ్ట్గా ఉన్నాయా, దానికి టెక్స్చర్ ఎలా ఉంది అని తెలుసుకొని అది ఏమైనా పాకిందా లేదా అనేది నిర్ధారించుకొని కన్ఫర్మ్ చేసుకునేదానికి సిఈసిటీ అబ్డామిన్ అనే పెద్ద టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
కొన్ని కండిషన్స్లో సిస్టోస్కోపీ అంటారు. ఎండోస్కోపిక్గా మనం కారణాలు ఏవి తెలుసుకోలేనప్పుడు మూత్రపు సంచి లోపల ఎక్కడి నుంచి బ్లీడింగ్ అవుతున్నాయి, ఏమైనా చెడుగడ్డలు ఏమైనా ఎక్కడైనా తయారవుతున్నాయా లేదా అని తెలుసుకునేదానికి ఎండోస్కోపీ అనే టెస్ట్ చేస్తాం. సిస్టోస్కోపీ అంటాం దాన్ని. అవసరాన్ని బట్టి మనం ఆ సిస్టోస్కోపీ కూడా చేయాల్సి ఉంటుంది. దేనివల్ల అయితే బ్లీడింగ్ అవుతుందో ఆ కారణం అనేది మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫెక్షన్ అనేది కారణం అయితే ఆ ఇన్ఫెక్షన్ మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది. యాంటీబయాటిక్స్ పెట్టి ట్రీట్ చేస్తాం. అది కారణం స్టోన్ అయితే స్టోన్ ట్రీట్మెంట్లు ఉంటాయి. స్టోన్ ట్రీట్మెంట్లో కూడా చాలా రకాలు ఉంటాయండి. అవసరాన్ని బట్టి మన స్టోన్ ఎక్కడ ఉంది ఏంది అనే దాన్ని బట్టి దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం. సో మోస్ట్ డేంజరస్ మన వరీయింగ్ సింటమ్ ఏంది అంటే క్యాన్సర్ గడ్డలు. సో క్యాన్సర్ గడ్డలకి అవి ఎక్కడ ఉన్నాయి అనే దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు కిడ్నీలో గడ్డ ఉంది అంటే సో అది ఎంతవరకు ఉంది సైజు దాన్ని బట్టి మనం ఇప్పుడున్న టెక్నాలజీతో ఒకప్పుడులాగా ఓపెన్ మొత్తం కోర్స్ చేయకుండా పార్షియల్గా చేస్తున్నాం. అంటే కిడ్నీలో గడ్డ ఉందంటే ఆ క్యాన్సర్ గడ్డ వరకే కట్ చేసి పార్షియల్ నెఫ్రెక్టమీస్ అంటాం. సో సగం కిడ్నీనే తీసి మిగతా కిడ్నీని కాపాడుకునే అడ్వాన్స్డ్ సర్జరీస్ మనకు అవైలబుల్ ఉన్నాయి. తర్వాత మూత్రపు సంచిలో ఏమైనా గడ్డలు ఉన్నా కానీ ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో 50-60% వరకు మనం మూత్రపు సంచి తీయకుండానే ఎండోస్కోపిక్గానే ఆ గడ్డలు తీసి ట్రీట్మెంట్ చేసే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. మూత్రంలో రక్తం పోవటం అనేది సింపుల్ లైట్ తీసుకునే సిమ్టమ్ అయితే కాదండి. దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దీని గురించి అవగాహన అందరికీ చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా దీన్ని కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలా. దగ్గరలో ఉన్న యూరాలజిస్ట్ని వెళ్ళి మీరు సంప్రదించాలా. దీనికి తగిన ట్రీట్మెంట్లు అన్నీ అవైలబుల్ ఉన్నాయి. మూత్రంలో రక్తం కనిపిస్తున్నప్పుడు ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. కొద్దిపాటి రక్తమే స్రవిస్తున్నప్పటికీ అది మూత్రం అంతటితోనూ కలవటం వలన రక్తం ఎక్కువగా పోతున్నట్లుగా ఉంటుంది. ఇలాంటప్పుడు మూత్ర వ్యవస్థను ఆమూలాగ్రం పరిశీలించాల్సి ఉంటుంది. మూత్ర మార్గాన్ని పరీక్షించటానికి ఇటీవల కాలంలో చాలా రకాలైన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఉదాహరణకు మహిళల్లో మూత్రం రక్తంలో కలిసిపోయి కనిపిస్తున్నప్పుడు గర్భాశయం ద్వారం నుంచి సర్వికల్ స్మియర్ను సేకరించి క్యాన్సర్ కోసం పరీక్షిస్తారు. అలాగే మత్తుమందు ఇచ్చి సిస్టోస్కోప్ సహాయంతో మూత్రకోశపు లోపల భాగాన్ని చూడవచ్చు. అంతేకాకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ను ఉపయోగించి మూత్రపిండాలలో సమస్యలను వెలుపలి నుంచే తెలుసుకోవచ్చు. ఇంత చేసినప్పటికీ సమస్య ఎక్కడ ఉందో తెలియనట్టయితే ఇంట్రావీనస్ పైలోగ్రామ్, క్యాట్ స్కాన్ పరీక్షలు చేయటం ద్వారా మూత్రంలో రక్తం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవచ్చు. మూత్రంలో రక్తం పోవటం అనేది క్యాన్సర్ కావచ్చు, కాకపోవచ్చు. అయితే సమస్యని నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో తగిన పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ అయితే దాన్ని తొలి దశలోనే పసిగట్టడం ద్వారా చాలా వరకు క్యాన్సర్ ఆనవాళ్లను తుడిచిపెట్టేయొచ్చు. ఇక కిడ్నీలో రాళ్లు, ఇతరత్ర ఇన్ఫెక్షన్ల మూలంగా రక్తం పడుతున్నప్పుడు వాటికి చికిత్స తీసుకుంటే సరిపోతుంది. హెల్త్ న్యూస్ మీకోసం. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనేది మెదడు ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడుతుంది. డిమెన్షియా, విషయగ్రహణ క్షీణత ముప్పులు తగ్గుతాయి. వ్యాయామంతో మెదడుకు లభించే ప్రయోజనం తొలి 10 నుంచి 20 నిమిషాల్లో గరిష్ట స్థాయిలో ఉంటుందని గత అధ్యయనాల్లో వెల్లడైంది. నిజానికి వ్యాయామంతో పుంజుకునే విషయగ్రహణ సామర్థ్యం 24 గంటల వరకు కొనసాగుతున్నట్లు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్కు చెందిన పరిశోధకుల తాజా అధ్యయనం పేర్కొంటోంది. అలాగే తక్కువసేపు కూర్చోవడం, 6 లేదా అంతకన్నా ఎక్కువ గంటల సేపు నిద్రించడం కూడా మంచి ఫలితం చూపుతున్నట్లు తేలింది. ఈ అధ్యయనంలో డిమెన్షియా, విషయగ్రహణ లోపం లేని 50 నుంచి 83 ఏళ్ల వయసు వారిని ఎంచుకుని 8 రోజుల పాటు శారీరక శ్రమ, నిద్ర తీరుతెన్నులను పరిశీలించారు. మామూలుగా చేసే వ్యాయామంతో పోలిస్తే కాస్త ఎక్కువగా, ఒక మాదిరి తీవ్ర వ్యాయామం చేస్తే జ్ఞాపక శక్తి మెరుగైనట్లు, ఇది మర్నాటి వరకు కొనసాగుతున్నట్లు తేలింది. గుండె కొట్టుకోవడాన్ని పెంచే మెట్లు ఎక్కడం, వేగంగా నడవడం, డాన్స్ చేయడం వంటివన్నీ ఒక మాదిరి లేదా తీవ్ర వ్యాయామం కిందకే వస్తాయి. వ్యాయామంతో మెదడుకు రక్త ప్రసరణ పుంజుకుంటుంది. నారెపినెఫ్రిన్, డోపమైన్ వంటి నాడీ సమాచార వాహకాలు ఉత్తేజితం అవుతాయి. ఇవి విషయగ్రహణ సామర్థ్యం మెరుగవడానికి తోడ్పడతాయి. వ్యాయామం అనంతరం వీటి ప్రభావం చాలా గంటల సేపు కొనసాగుతూ వస్తుండడం విశేషం. వ్యాయామమే కాకుండా నిద్ర కూడా, ముఖ్యంగా గాఢ నిద్ర అనేది జ్ఞాపక శక్తిని పెంపొందిస్తున్నట్లు అధ్యయనంలో బయటపడింది. ప్రతి 30 నిమిషాల అదనపు గాఢ నిద్రతో రోజువారీ ఘటనలు గుర్తించుకునే సామర్థ్యం పెరుగుతున్నట్లు తేలింది.
వ్యాయామం, నిద్ర ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయి. అందువల్ల వీటిని వేరు చేసి చూడలేమని పరిశోధకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇవి రెండూ కలిసి జ్ఞాపక శక్తిని పెంచుతుండడం గమనార్హం. మనలో కొంతమందికి అరికాళ్లలో నొప్పులు తరచుగా వేధిస్తుంటాయి. ముఖ్యంగా ఉదయం పూట మంచం మీద నుంచి కాలు కింద మోపగానే పాదంలో జివ్వుమంటూ భరించలేనంత నొప్పి పుడుతుంటుంది. కొద్ది దూరం అడుగులు వేశాక కానీ నొప్పి తగ్గదు. పురుషులతో పోలిస్తే మహిళల్లో పాదాల నొప్పులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వయసు పైబడడం, మడమ భాగంలో కణజాలం పెరగడం, ఊబకాయం, మధుమేహం, చెప్పులు లేకుండా నడవడం ఇవన్నీ అరికాళ్లలో నొప్పులకు కారణాలే అంటారు నిపుణులు. వేధించే అరికాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనలో కొంతమందికి ఉదయం పూట పాదాన్ని నేల మీద మోపగానే విపరీతమైన నొప్పి పుడుతూ ఉంటుంది. దీనికి ప్రధాన కారణం పాదం అడుగున వేళ్లు, మడమ ఎముకలతో కలిసి ఉండే దృఢమైన కణజాలంలో వాపు రావటమే. దీన్నే వైద్య పరిభాషలో ప్లాంటార్ ఫేషియైటిస్ అంటారు. ఇలా మడమ కణజాలంలో వాపు ఎందుకొస్తుంది, దీనికి కారణం ఏమిటి అన్నది ఖచ్చితంగా తెలియదు. వయసు పైబడటం, కొన్ని రకాల వ్యాయామాలు, పాదం అడుగు భాగం సమతులంగా ఉండటం లేదా పాదం మధ్యలో వంపు మరీ ఎత్తుగా ఉండటం వంటివి కొంతవరకు అరికాల్లో నొప్పి రావటానికి దోహదం చేస్తూ ఉంటాయి. ఇక గర్భధారణ సమయంలో బరువు పెరగటం, పాదాలకు సరైన షూ వేసుకోకపోవటం వల్ల మగవారి కన్నా మహిళలకు అరికాల్లో నొప్పి రావటం అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా అరికాలి నొప్పి నుంచి ఉపశమనం పొందటంతో పాటు పాదంలో నొప్పి రాకుండా నివారించుకోవచ్చు. ముందుగా శరీర బరువును అదుపులో ఉంచుకోవాలి. బరువు అదుపులో ఉంటే పాదం మీద తక్కువ భారం పడుతుంది. దీంతో పాదంలోనూ అరికాల్లోనూ నొప్పి వచ్చే అవకాశాలు తగ్గుతాయి. పాదాల మధ్య వంపు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పాదాలకు మంచి దన్ను కల్పించే మెత్తటి షూలను, చెప్పుల్ని ధరించాలి. ఇక పరిగెత్తటం, నడవటం వంటి వ్యాయామాలు చేసేవారు ముందుగా పాదాలను కాస్త సాగదీసే సన్నద్ధ వ్యాయామాలు చేయటం మేలు. పాదం మీద ఎక్కువ భారం పడకుండా చూసే ఈత, సైకిల్ తొక్కటం వంటివి ఎంచుకోవచ్చు. అరికాల్లో నొప్పి బాధిస్తున్నప్పుడు ఒక బకెట్లో కొద్దిగా ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీళ్లను తీసుకొని అందులో కాసేపు పాదాలను ముంచి ఉంచాలి. నిత్యం ఇలా చేస్తుంటే అరికాల్లో నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే నడుస్తున్నప్పుడు మడమ కండరం పైన ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా గరుకు నేల మీద నడవకూడదు. అలాగే ఎక్కువ దూరం నడవటం మంచిది కాదు. మడమ భాగంలో తరచుగా ఐసు ముక్కలతో గాని, గోరువెచ్చటి ఉప్పుతో గాని కాపడం పెడుతూ ఉంటే మడమ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. టెన్నిసు బంతిని పాదం కింద తొక్కిపట్టి ఉంచటం, పాదానికి పొడవాటి వస్త్రాన్ని చుట్టి కవ్వంలాగా తిప్పటం చేస్తుంటే మడమ నొప్పి బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. పెళ్లైన తర్వాత పిల్లల కోసం ఎదురు చూడడం సహజం. కానీ ఏళ్లు గడుస్తున్నా కడుపు పండకపోతే, గర్భధారణ ఆనవాళ్లే కనిపించకపోతే ఆ దంపతుల మానసిక వేదనను మాటల్లో చెప్పలేం. తమ కడుపు పండాలని, పండంటి సంతానం కలగాలని కనిపించిన దేవుళ్లందరికీ ముక్కులు కడుతుంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కడుపు పండే సూచనలేవి కనిపించవు. వైద్య పరీక్షల్లో కూడా ఇద్దరిలో ఏ లోపమూ లేదని, శారీరకంగా అంతా బాగుందనే తేలుతుంటుంది. ఈ రకమైన పరిస్థితిని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీగా పిలుస్తారు డాక్టర్లు. కారణం తెలియని ఇలాంటి సంతాన రాహిత్యం విషయంలో ఏం చేయాలో, సంతాన సాఫల్యత కోసం ఎలాంటి చికిత్సలు అవసరం అవుతాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. అంతా బాగున్నప్పటికీ కొంతమంది దంపతుల్లో సంతాన రాహిత్యం కనిపిస్తుంటుంది. అసలేమిటి పరిస్థితి? ఒక మ్యారీడ్ కపుల్ ఒక 1 year వరకు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నా కూడా ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ రాదో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్తాము. సో ఇలాంటి కపుల్ మా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి కొన్ని బేసిక్ టెస్టులు చేస్తాము. ఫస్ట్ థింగ్ చేసే దాంట్లో జనరల్ హెల్త్ కండిషన్ ఎలాగుంది అనేది చెక్ చేస్తాం. ఇద్దరికి, భార్యాభర్తలు ఇద్దరికి. అందులో హీమోగ్లోబిన్, షుగర్ అండ్ థైరాయిడ్ టెస్ట్లు ఇలాంటివి ఉంటాయి. వైఫ్కి ఈ టెస్ట్లతో పాటుగా కొంచెం హార్మోన్ టెస్ట్ కూడా చేస్తాము. ఏ అయితే హార్మోన్స్ ఎగ్ గ్రోత్కి రిలీజ్ అవ్వడానికి ముఖ్యమో ఆ హార్మోన్స్ అండ్ ఎగ్ రిజర్వ్ అంటాము, దానికి సంబంధించిన హార్మోన్స్ టెస్ట్ చేస్తాము. ఇంకొకటి ముఖ్యంగా చేసేది అల్ట్రాసౌండ్ స్కాన్.
ఈ స్కానింగ్లో మనకి యూట్రస్ ఎలాగా ఉంది, యూట్రస్ పొర ఎలాగా ఉంది, ఇంప్లాంటేషన్ అవ్వటానికి కరెక్ట్గా ఉందా లేదా అనేది చూస్తాము. దాంతోపాటు అండాశయం అంటే ఓవరీస్ ఎలాగున్నాయి, ఎగ్స్ కరెక్ట్గా ఉన్నాయా, అందులో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, ఇవి చూస్తాం. అదే భర్త విషయానికి వచ్చేసరికి వాళ్ళకి జనరల్ హెల్త్కి సంబంధించిన టెస్ట్లతో పాటుగా ఒక సెమెన్ అనాలిసిస్, సెమెన్ కల్చర్, ఈ 2 చేస్తాం. ఇంకొక స్పెషల్ టెస్ట్ ఏం చేస్తామంటే ఆడవాళ్ళకి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది కూడా చెక్ చేస్తాం. సో ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా ఉండి కూడా ఆ పర్టికులర్ కపుల్ సంతానలేమితో ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో అంటే రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉండి కూడా సంతానం కలగకపోవడం అనేది కూడా ఒక ప్రాబ్లమే. అంతా బాగున్నప్పటికీ గర్భధారణ జరగకపోవడానికి వెనక కారణాలేంటి? అన్ని రిపోర్ట్స్ బాగుండి కూడా పిల్లలు కాకపోవడానికి కారణాల గురించి మాట్లాడుకుంటే 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్, నిజంగా ఏమీ పెద్ద మేజర్ ప్రాబ్లం ఉండుండకపోవచ్చు, కాకపోతే మీ బాడీ ఇంకా ఒక ప్రెగ్నెన్సీకి రెడీగా లేకపోవచ్చు. ఇంకాస్త వెయిట్ చేస్తే నార్మల్గానే ప్రెగ్నెన్సీ రావచ్చు. రెండవది, ఒక్కొక్కసారి మనం ఫస్ట్ టైం కానీ సెకండ్ టైం కానీ చూసినప్పుడు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ బయటపడవు. లైక్ ఎండోమెట్రియోసిస్ లాంటి ప్రాబ్లమ్స్, లేకపోతే స్పర్మ్లో ఏదైనా చిన్న డిఫెక్ట్స్, మైనర్ డిఫెక్ట్స్ ఉంటే మనం టెస్ట్ చేసే టైంకి మనకి టెస్టుల్లో బయటపడని స్టేజ్కి వచ్చి ఉండవు ఆ ప్రాబ్లమ్స్. మూడవది, మనకి మెడికల్ నాలెడ్జ్ అనేది పూర్తిగా డెవలప్ కాలేదు ఇంకా. అలాగే టెక్నాలజీ, గ్యాడ్జెట్స్ కూడా. సో కొన్ని ప్రాబ్లమ్స్ ఆర్ కొన్ని ఏరియాస్ ఎలాగుంటాయంటే మనకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల, లేదా మనకి ఇక్కడ ప్రాబ్లం ఉండొచ్చు అని తెలుసు కానీ ఆ ఏరియాని టెస్ట్ చేయడానికి ఆర్ ఆ ప్లేస్లో ప్రాబ్లం ఉంది, ఈ ఏరియాలో ఇష్యూ ఉంది అని తెలుసుకోవడానికి సరిపడా గ్యాడ్జెట్స్ కానీ టెక్నాలజీ కానీ లేకపోవడం వల్ల కూడా మనకి ప్రాబ్లం ఉండి కూడా రిపోర్ట్స్ నార్మల్గా కనపడచ్చు. సో ఈ 3 కారణాల వల్ల రిపోర్ట్స్ నార్మల్గా ఉండి కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరుగుతుంది. మందులతో గర్భధారణ అవకాశాలను పెంచుకునే అవకాశం ఉందా? మీ లైఫ్ స్టైల్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే డైట్, మీ యాక్టివిటీ, మీ స్లీప్, మీ స్ట్రెస్ ఎలా ఉంది, మీ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఇవి ఫస్ట్ చూసుకోవాలి. దీంతో పాటుగా కొన్ని సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటే మీ జనరల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మీ ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నిటితో పాటుగా కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. అంటే ఒక ఎగ్ గ్రోత్ అవ్వటానికి, రిలీజ్ అవ్వటానికి ఏవైతే ఇంపార్టెంటో ఆ మెడిసిన్స్ కూడా ఇస్తూ ఉంటాం. దాన్ని ఓవులేషన్ ఇండక్షన్ అంటాము. అది మైనర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్స్ తోటి రిజల్ట్స్ బాగా వస్తాయి. అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి చికిత్స ఎలా ఉంటుంది? ఐవీఎఫ్కి వెళ్ళొచ్చా? కామన్గా చేసే ట్రీట్మెంట్ ఐయుఐ, లేదా అది సక్సెస్ కానప్పుడు చేసేది ఐవీఎఫ్. ఐయుఐ అనే పద్ధతిలో మనకి ఎగ్స్ గ్రో అవ్వటానికి ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ ఇచ్చి ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవ్వటానికి రెడీగా ఉందో ఆ టైంలో హస్బెండ్ శాంపుల్ తీసుకొని దాన్ని ప్రిపేర్ చేసి యాక్టివ్ స్పర్మ్స్ని మాత్రమే యూట్రస్లోకి రిలీజ్ చేస్తాము. సో ఈ పద్ధతి వల్ల మనకి ఒక 20% మంది కన్సీవ్ అయిపోతారు. సో ఎవరైతే ఐయుఐ ద్వారా కూడా కన్సీవ్ కాలేదో అలాంటి వాళ్ళకి మనకి ఐవీఎఫ్కి తీసుకెళ్తాము. సో ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా చాలా ఎగ్స్ వచ్చేలాగా మనము ఇంజెక్షన్స్ అవి ఇచ్చి ఆ ఎగ్స్ని బయటకి తీసి ఆ ఎగ్ని స్పర్మ్ని ల్యాబ్లో రెండింటిని కలిపి ఒక పిండంగా ఏర్పాటు చేసి దాన్ని యూట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ ఐవీఎఫ్ పద్ధతి అనేది మనకి అన్ని రిపోర్ట్స్ నార్మల్గా ఉండి ఎన్ని రోజులైనా పెళ్ళై చాలా సంవత్సరాలు అవుతున్నా కూడా పిల్లలు కావట్లేదు అని అనుకున్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. గర్భధారణ అవకాశాలని మెరుగ్గా ఉంచుకునేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనం తీసుకునే డైట్, మనం ఎలాంటి డైట్ తీసుకుంటున్నామో అది కరెక్ట్ టైంకి తీసుకుంటున్నామా, మనకి సరిపడా తీసుకుంటున్నామా అనేది ఇంపార్టెంట్. సెకండ్ది యాక్టివిటీ, మనకి ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉందా, మనకి తింటున్న దానికి మనం ఖర్చు పెట్టేదానికి మ్యాచ్ అవుతుందా, ఎంతో కొంత బాడీ మూవ్మెంట్ ఉంటుందా అనేది చూసుకోవాలి. అట్లీస్ట్ 30 to 45 minutes పర్ డే నార్మల్ వెయిట్ ఉన్నవాళ్ళు, లేదు ఓవర్ వెయిట్ ఉన్నారు, ఒబీస్ ఉన్నవాళ్ళు అని అంటే ఒక 1 to 2 hours యాక్టివిటీ అన్న ఖచ్చితంగా మీరు మీ 24 hours షెడ్యూల్లోంచి కేటాయించుకొని కంపల్సరీగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ దాని తర్వాత స్లీప్ అనేది కూడా ఈ మధ్య రోజుల్లో చాలా డిస్టర్బ్ అయిపోయింది. హెల్దీ స్లీప్ అంటే 6 hours మంచి డీప్ స్లీప్ అనేది చాలామందికి ఉండట్లేదు. సో ఈ స్లీప్ వల్ల కూడా, సరిగ్గా లేకపోవడం వల్ల కూడా చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావటము,
బాడీలో టాక్సిన్ లెవెల్స్ పెరగటము, స్ట్రెస్ హార్మోన్స్ అనేవి పెరగడం కూడా జరిగి ఈ ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది పడుతున్నారు. 4th ఆస్పెక్ట్ మనకి స్ట్రెస్ హ్యాండ్లింగ్. మనకు ఉన్న స్ట్రెస్ని మనం ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేది నేర్చుకోవాలి. వీటితో పాటుగా 2 మనకి తెలియని కూడా తెలియదు, అవి హ్యాబిట్స్ అంటాము అని. ఫస్ట్ థింగ్ షుగర్ ఎడిక్షన్, సెకండ్ థింగ్ మొబైల్ ఎడిక్షన్. ఈ రెండిటి మూలాన కూడా బాడీలో చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి మిగతా ఆస్పెక్ట్స్ కూడా డిస్టర్బ్ అయ్యి, లైక్ స్లీప్ అనేది డిస్టర్బ్ అవ్వి, తర్వాత ఫిజికల్ యాక్టివిటీ లేక ఈ మొబైల్ ఎడిక్షన్ వల్ల చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ మనం కరెక్ట్ చేసుకుంటూ అవసరమైనప్పుడు మనం ఏ స్టేజ్లో ఉన్నామో చూసుకొని దానికి తగ్గట్టుగా మనం సప్లిమెంట్స్, ఫోలిక్ యాసిడ్ అని, విటమిన్ సి అని, విటమిన్ ఈ అని వాడుతూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే తక్కువ బాధతోటి తొందరగా మనకి రిజల్ట్స్ వచ్చేలాగా చూసుకోవచ్చు. సంతాన సాఫల్యత చికిత్సలకు సంబంధించి ఇవాళ విప్లవాత్మక మార్పులెన్నో వచ్చాయి. 0 కౌంట్ ఉన్నప్పటికీ, అండాలు బాగా దెబ్బతిన్నప్పటికీ, ఎన్ని ప్రయత్నాలు చేసినా గర్భధారణ జరగని వారికి ఇవాళ IUI, IVF, ICSI, IMSI వంటి కొన్ని ప్రత్యేకమైన చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. వీటి సాయంతో సులువుగానే పండంటి సంతానాన్ని పొందొచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. బొంగురు గొంతుతో బాధపడుతున్నప్పుడు కొద్దిగా బెల్లానికి కొన్ని మిరియాలను కలిపి ఉండగా చేసి ఆ ఉండను బొగ్గులో పెట్టుకుని చప్పరిస్తూ ఉండండి. బొంగురు గొంతు బాధలు త్వరగా తగ్గుముఖం పడతాయి.